హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు విజయవాడ ఏబీ కన్వెన్షన్ ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న ఏబీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో భోజనాలకు వెళ్ళామండి. మా కొలీగ్స్, మా స్టాఫ్ అందరం కలిపామండి భోజనాలకి. ఫస్ట్ నేను చూడగానే ఫంక్షన్ హాల్ డెకరేషన్ అంతా కూడా చాలా బాగుందండి. అండ్ భోజనాలు కూడా చాలా యమ్మీగా అనిపించింది నాకు. రకరకాల వంటకాలతో అదుర్స్ అనిపించారండి. ఫస్ట్ బాసుంది వేశారండి. చాలా అంటే చాలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయినట్టు అనిపించింది నాకు బాసుంది. ఆ తర్వాత డ్రై ఫ్రూట్ లడ్డు వేశారండి. తర్వాత కాజు వేశారండి. ఆ తర్వాత ఇదిగోండి బాసుంది ఎంత బాగుందో చూడండి ఒకసారి. నోట్లో తినగానే అలా కరిగిపోయింది నాకు, మైసూర్ పాక్ లాగా. ఇది కాజు అండి, డ్రై ఫ్రూట్ కాజు. ఇదిగోండి మన రాయలసీమ స్పెషల్ అయినటువంటి నాటుకోడి కాదు, రాగి సంకటి విత్ బెండకాయ కర్రీ. తర్వాత పప్పు వేశారండి. ఆ తర్వాత వెంటనే దొండకాయ కర్రీ. తర్వాత కిచిడి చాలా చాలా టేస్టీగా అనిపించిందండి. ఇది కూడా మా ఫ్రెండ్స్ అందరితో కలిసి కూర్చొని తింటాం చాలా హ్యాపీ అనిపించింది నాకు. నిజంగా చాలా ఎంజాయ్ చేశాను నేను రకరకాల ఐటమ్స్తో. ఎండింగ్లో ఐస్ క్రీమ్తో ముగించామండి. ఎదురు కూర్చున్న పిల్లవాడు చూడండి ఎలా తింటున్నాడు. రాగి సంకటితో పాటు బిర్యానీ రైస్, పుదీనా రైస్ అండ్ కారం రైస్ వేసారండి. పుదీనా రైస్ చాలా యమ్మీ అంటే యమ్మీగా ఉంది. పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంది అబ్బా. తర్వాత దాంట్లో అది టేస్ట్ వేరే లెవెల్ అబ్బా.